బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ కు ఈడీ సమ్మన్లు జారీ చేసింది. నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ విధి విధానాలు రూపకల్పనలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో కైలాష్ గెహ్లాట్ కూడా ఒకరు. కైలాష్ గెహ్లాట్ పలుమార్లు ఫోన్ నంబర్స్ మార్చినట్లుగా ఈడీ ఆరోపిస్తుంది. లిక్కర్ పాలసీ సమావేశాలకు కైలాష్ గెహ్లాట్ నివాసానికి విజయ్ నాయర్ అడ్డాగా మార్చుకున్నట్లుగా ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇక్కడ ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ కూడా ఈడీ సమ్మను జారీ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సటాజ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈడీ మరో షాక్ ఇచ్చినట్లే మనం అనుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వీరి ముగ్గురు కూడా ప్రజెంట్ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. మరోవైపు ఇదే లిక్కర్ పాలసీకి సంబంధించి డ్రాఫ్ట్ రూపకల్పనలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒకరైన కైలాష్ గెహ్లాట్ కూడా దేంట్లో భాగస్వామ్యం ఉందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 11 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. అంటే విచారణకు ఇప్పటివరకు కూడా హాజరు కాలేదు, కానీ ఇప్పటివరకు వస్తారా రారా అనేది కూడా ఈడీకి సమాధానం కూడా వచ్చినట్లు కూడా సమాచారం లేదు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే పేకల్లోతులో మునిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అంటే అధినేతే ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఎల్లుండితో ఈడీ కస్టడీ ముగియబోతోంది, అంటే రేపటితో ముగియబోతుంది. ఎల్లుండి ఉదయం 11:30కు మళ్ళీ రౌజీని కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ హాజరుపరచాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 2020-21 సంబంధించి 2021 ఫిబ్రవరిలో ముందుగా ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్తో ముగ్గురుతో ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురు నేతలతో అంటే ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ ముగ్గురు కమిటీ సభ్యులు కమిటీ ఇచ్చిన ఏదైతే డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో నివేదికను మరొక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మరొక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నివేదికను మళ్ళా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆ నివేదికను పంపించారు. వీకే సక్సేనా 4 నెలలు ఆయన దగ్గర పెట్టుకుని తర్వాత అరవింద్ కేజ్రీవాల్కు రూపకల్పన విధి విధానాలకు సంబంధించి అమలు చేయాలంటూ కూడా కొన్ని కండిషన్స్తో ఆ నివేదికను తిరిగి పంపించారు. ఇక ఈ ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో అవకతవకలు జరిగాయి, సరైన విధానంలో ఈ జోన్ల రూపకల్పన కానీ జోన్లో కేటాయింపు జరగలేదనేది ప్రధానంగా ఈడీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఈ సౌత్ నార్త్ గ్రూప్కు సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేశారు, కొంతమంది అప్రూవర్గా మారారు. ఇక కీలకంగా వ్యవహరించిన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటు సౌత్ గ్రూప్కు సంబంధించి కవిత కానీ ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. 2 సార్లు కస్టడీ పొడిగించారు. రేపటితో కస్టడీ ముగిపోతుంది. ఎల్లుండి ఉదయం 11:30 రౌజీని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒకరైన కైలాష్ గెహ్లాట్ ఢిల్లీలోని నజాఫ్గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి, హోంమంత్రి, మరోవైపు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా ఇప్పుడు పదవి బాధ్యతలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మంత్రులందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు సత్యేంద్ర జైన్, మరోవైపు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ వీరితో పాటు కైలాష్ గెహ్లాట్ వీరు నలుగురు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు జైల్లో ఉన్నారు. ఇక మరొకరు కైలాష్ గెహ్లాట్ను విచారణ పేరుతో ఇటు ఈడీ పిలిచింది, కానీ ఈరోజు విచారణకు హాజరు కాలేదు. మరి కాసేపట్లో హాజరవుతారంటూ కూడా సమాచారం అందుతుంది. కానీ మరోవైపు ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సత్యేంద్ర జైన్, మరోవైపు మనీష్ సిసోడియా రిజైన్ చేసిన నేపథ్యంలో వారి స్థానంలో సౌరవ్ భరద్వాజ్, మరోవైపు మనం చూస్తున్నాం లైవ్లో మనం చూస్తున్నాం కైలాష్ గెహ్లాట్ వీడి విచారణకు హాజరయ్యారు. మనం బ్లాక్ వెహికల్ చూస్తున్నాం. మనం వైట్ షర్ట్ వేసుకుని మనం చూస్తున్నాం, స్పెట్స్ పెట్టుకుని చూస్తున్నాం. మనం అప్పుడు పాస్ తీసుకుని విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. డైరెక్ట్గా విచారణకు హాజరవుతున్నారు కైలాష్ గెహ్లాట్. అయితే విచారణకు 11 గంటలకు హాజరు కావాల్సింది. ఇప్పుడే లోపలికి వెళ్తున్న విజువల్స్ను కూడా మనం లైవ్ ద్వారా చూసాం. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరొకరుగా కీలక నిందితుడిగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కైలాష్ గెహ్లాట్ ఇప్పుడే మనం లోపలికి వెళ్ళడం లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ డ్రాఫ్ట్ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, ఇతర
ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏదైతే ముగ్గురు కమిటీ సభ్యులు ఏదైతే నివేదిక సమర్పించారో వారిని కూడా గతంలో విచారించారు. ఇప్పుడు కీలకంగా వ్యవహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అందరూ కూడా ఒక్కొక్కరి విచారణకు పిలుస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న కైలాష్ గెహ్లాట్ ఇప్పుడే లోపలికి వెళ్లారు, విచారణ ఎదుర్కొనబోతున్నారు. అంటే ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిస్తారా, రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. అంటే రేపటితో అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ముగియనుండడంతో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఏదైతే ఈడీ కస్టడీలో ఉన్నారు, ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో మనం వెనుకున్న ఈడీ కార్యాలయంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కూడా కలిపి విచారించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపటితో కస్టడీ ముగియబోతుంది. ఎల్లుండి నుంచి కస్టడీ పొడిగిస్తారా లేదా తిహార్ జైలుకు తరలిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఈ డ్రాఫ్ట్ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వీరందరూ ఉన్న నేపథ్యంలో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ గతంలో 6 రోజులు, ఇప్పుడు 3వ రోజు మళ్ళా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో 2వ రోజు ఈ 8 రోజుల వ్యవధిలో ఎటువంటి సమాచారం రాబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన సమాచారం కానీ ఇప్పుడు కైలాష్ గెహ్లాట్ను విడిగా విచారించిన తర్వాత కైలాష్ గెహ్లాట్ ఎటువంటి సమాధానాలు ఇస్తారు, కైలాష్ గెహ్లాట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో నిజ నిర్ధారణ ఎదురు కూర్చోబెట్టి ఇద్దరిని కూడా విచారించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ విచారణ తుది దశకు చేరిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కోఆర్డినేటర్గా చెప్తున్న విజయ్ నాయర్ ఈ కైలాష్ గెహ్లాట్ నివాసాన్ని అడ్డాగా మార్చుకుని అక్కడే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి సమావేశాలు, డబ్బులు చేతులు ముడుపులు మారడం ఇదంతా కూడా కైలాష్ గెహ్లాట్ నివాసం వేదికగా చేసుకుని విజయ్ నాయర్ వ్యవహరించారనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే అంటే తొలిసారి కైలాష్ గెహ్లాట్కు నోటీసులు జారీ చేశారు. అంటే ఇప్పటివరకు హాజరు కాకపోవడంతో విచారణకు హాజరవుతారా లేదనే దానిపై కూడా కొంచెం సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు కైలాష్ గెహ్లాట్ విచారణకు హాజరయ్యారు. ఎటువంటి విచారణ ఎదుర్కోబోతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ కూడా లోపల ఉన్న నేపథ్యంలో కైలాష్ గెహ్లాట్ను ఈడీ ఏ విధంగా విచారించబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ప్రజెంట్ అయితే ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వ మంత్రులు ఎవరైతే ఉన్నారో అతిషి అలాగే సౌరభ్ భరద్వాజ్ వీరిద్దరే ప్రజెంట్ మంత్రివర్గంలో ఉన్నవారు. అంటే వీరు గతంలో ఏదైతే మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైల్లో ఉన్న నేపథ్యంలో వారి స్థానంలో అతిషికి మరోవైపు సౌరభ్ భరద్వాజ్కు మంత్రి పదవులు కేటాయించారు. వారు ప్రజెంట్ మంత్రులుగా ఉన్నారు. వారిద్దరే ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు కైలాష్ గెహ్లాట్ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుంది ఫ్యూచర్ అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.